శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఈ 2025 ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది 2026 ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది. అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ. ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి, తర్వాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది. అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటము కాదు, ఇదేదో మహాప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు. షష్టగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా. అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే 100% జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందది గ్రహించాలి. ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు. ఎప్పుడూ కూడా ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత, అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది. కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది, ఏ పదవి రావాలనో అది వస్తుంది, ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది. ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు, ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. కన్యా రాశి వారిది ఈ 2025 సంవత్సరం ఉగాది నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉండబోతుంది అంటే, నేను కన్యా రాశి గురించి అసలు ఏం చెప్పాలనో నాకు అర్థం కాదు. ఎందుకంటే చాలా అద్భుతముగా ఉంటుంది కన్యా రాశిది. నేను ఇదొక్కటే ఏదో బ్రహ్మాండంగా చెబుతున్నాను, మిగతా వాటినన్నిటినీ ఏదో నేను తక్కువ చేసి చూస్తున్నాను అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. నాకు చాలా మంది ఫోన్లు చేసి, గురువుగారు కన్యా రాశి అనగానే మీలో ఏదో ఒక ఇది చెప్తారు అని అంటారు. అన్ని రాశులు బాగుంటేనే చెబుతాను నేను, బాగుంటాయి కూడా. ఏ రాశికి ఎప్పుడూ బాగుండకుండా ఉండదు. ఎందుకంటే చాలా కొంచెము ఏదో మర్మగర్భముగా చిన్న ఇబ్బందులు ఉంటే చెబుతాము. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మనము పాజిటివ్గా చూస్తే ఏదైనా పాజిటివ్గానే కనపడుతుంది. మనము చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది, మనము చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అందువలన బాగున్నది బాగుందనే చెప్పాలి కదా. మరి దానికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతముగా మెరుగు అవుతుంది కదా మరి సమాజంలో. అందుకు తెలియజేస్తాను. చూడండి, కన్యా రాశి వాళ్లకు ఇంకా 10 సంవత్సరాల పాటు వెనక్కు తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు. ఈ మామూలుగా ఏమవుతుంది అంటే, ఇక్కడ ఉగాది ప్రారంభం అయింది అంటే అద్భుతము. 4 మెట్లు పైకెక్కినారు కన్యా రాశి వాళ్ళు అని అనుకోవాలి. మీకే తెలుస్తుంది. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 6, అగౌరవము 6. అత్యద్భుతముగా ఉన్నది రాశి వాళ్లకు. గృహము లేని వాళ్లకు గృహయోగం ఖచ్చితంగా కట్టించడము కానీ, స్థలము తీసుకొని లేకపోతే అపార్ట్మెంట్ కొనడము కానీ ఖచ్చితంగా వస్తుంది. అనూహ్య ధనలాభం మీకు రావాల్సినటువంటిది రావడమే కాకుండా ఊహించని విధముగా ఎవరో ఒకరు సహకారము చేయటము, సహాయ సహకారాలు అందడము, మీరు వెనక్కి తీసుకొని చూసే అవకాశమే లేకుండా ముందుకు పరిగెత్తడము తప్ప వెనక్కు తిరిగి చూసుకునే అవకాశము ఎంత మాత్రము లేదు. ఆ అవసరము ఇబ్బందులు మీకు రావుగాక రావు. నేను చాలా గంటాపదంగా చెప్తున్నాను. కన్యా రాశి వాళ్లకు అత్యద్భుతముగా ఉండబోతున్నది. బంధువుల వలన మేలు జరుగుతుంది.
ఎంత రుణము ఉండినా, ఎన్ని కోట్ల రూపాయల రుణాలు ఉండినా తీర్చుకోగలుగుతారు. నేను తీర్చగలను అని ఆత్మవిశ్వాసంగా హృదయం మీద చేసుకొని చూసుకోండి, తప్పకుండా తీరుస్తూ వెళతారు. భూముల వలన ఎంత కలిసి వస్తుంది అంటే, భూముల మీద పట్టుండేటువంటి వాళ్లకు భూముల వలన విపరీతమైనటువంటి లాభాలు పొందుతారు. గతములో ఏదైతే వీటిలో పోగొట్టుకున్నారో ఈసారి అదే భూముల గుండానే మీకు అత్యద్భుతముగా రాబోతూ ఉన్నది. మీరు ఏది పట్టుకున్నా బంగారమే. అట్లని కళ్ళు మూసుకొని గుడ్డిగా పట్టుకోండి అని నేను చెప్పను. ఒక్కసారి సమన్వయం చేసుకొని దీన్ని తీసుకుందామా వద్దా అని మీ శ్రేయోభిలాషులను, కావాల్సినటువంటి వాళ్ళను అడిగి అడుగు ముందుకు వేయండి. విజయం తప్ప ఇంకొక మాట ఉండదుగాక. పేరు ప్రఖ్యాతలు విపరీతముగా పెరుగుతాయి. అన్ని రంగాలలోనూ మీరు చక్రము తిప్పగలుగుతారు. ఈ రంగంలో వాళ్ళు మాత్రమే చక్రం తిప్పుతారు కాదు, అన్ని రంగాల్లోనూ చక్రం తిప్పుతారు. ప్రమోషన్లు రావటం, విద్యార్థిని విద్యార్థులకు అద్భుతమైనటువంటి యోగాలు. ఇంకా విద్య పూర్తి అవుతుండగానే ఉద్యోగానికి రమ్మంటారు. మీరు ఒక వెలుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి. వివాహం అవుతుంది. వివాహం కావాల్సినటువంటి వాళ్లకు సంతానం, కావాల్సినటువంటి వాళ్ళకు సంతానం, ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం. మరి ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఏ పనుల్లో ఉండినా, ఏ పదవుల్లో ఉండినా, ఎటువంటి ఇదిగా ఉండినా అందరికీ అద్భుతమే, అన్నీ యోగాలే. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైతే ఇంకా తిరుగే లేదు, వాళ్ళదే రాజ్యం. సీఎం కూడా వీళ్ళు ఏమి చెబితే అదే వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ధనలాభం మామూలుగా లేదండోయ్, అత్యద్భుతముగా ఉన్నది. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు పదవులు, ఇంకా పై పదవులు రావటం, దానికంటే కూడా ఉన్నతమైనటువంటి దీనికి వెళ్ళటం జరుగుతుంది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు రావటము, సీరియల్స్ వాటిల్లో నటించేటువంటి వాళ్లకు కూడా మంచి పేరు ప్రతిష్టలు రావటం జరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకోవడం ఈ రాశి వాళ్ళు అత్యద్భుతముగా ఉంది. లోన్లు కూడా మీరు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లోన్లు అవలీలగా రావటం అనేది జరుగుతుంది. ఇంతవరకు మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, లోన్లు రావటం లేదు, మాకు ఇది లేదు అది లేదు అని అనుకునేటువంటి వాళ్లకు కూడా యోగము బాగుంటే అన్నీ వస్తాయి. యోగము బాగలేకపోతే ఏది రాదు, అంతే చూడండి. కానీ మీకు చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా మీకు విజయం కలుగుతుంది అని తెలియజేస్తూ జయం. వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం ఎంత మాత్రము లేదు. ఆ అవసరము, ఇబ్బందులు మీకు రావుగాక రావు. నేను చాలా ఘంటాపదంగా చెప్తున్నాను, కన్యా రాశి వాళ్లకు అత్యద్భుతముగా ఉండబోతున్నది. బంధువుల వలన మేలు జరుగుతుంది. ఎంత రుణము ఉండినా, ఎన్ని కోట్ల రూపాయల రుణాలు ఉండినా తీర్చుకోగలుగుతారు. నేను తీర్చగలను అని ఆత్మవిశ్వాసంగా హృదయం మీద చేసుకొని చూసుకోండి, తప్పకుండా తీరుస్తూ వెళతారు. భూముల వలన ఎంత కలిసి వస్తుంది అంటే, భూముల మీద పట్టుండేటువంటి వాళ్లకు భూముల వలన విపరీతమైనటువంటి లాభాలు పొందుతారు. గతములో ఏదైతే వీటిలో పోగొట్టుకున్నారో ఈసారి అదే భూముల గుండానే మీకు అత్యద్భుతముగా రాబోతూ ఉన్నది. మీరు ఏది పట్టుకున్నా బంగారమే. అట్లని కళ్ళు మూసుకొని గుడ్డిగా పట్టుకోండి అని నేను చెప్పను. ఒక్కసారి సమన్వయం చేసుకొని దీన్ని తీసుకుందామా వద్దా అని మీ శ్రేయోభిలాషులను, కావాల్సినటువంటి వాళ్ళను అడిగి అడుగు ముందుకు వేయండి. విజయం తప్ప ఇంకొక మాట ఉండదుగాక. పేరు ప్రఖ్యాతలు విపరీతముగా పెరుగుతాయి. అన్ని రంగాలలోనూ మీరు చక్రము తిప్పగలుగుతారు. ఈ రంగంలో వాళ్ళు మాత్రమే చక్రం తిప్పుతారు కాదు, అన్ని రంగాల్లోనూ చక్రం తిప్పుతారు. ప్రమోషన్లు రావటం, విద్యార్థిని విద్యార్థులకు అద్భుతమైనటువంటి యోగాలు. ఇంకా విద్య పూర్తి అవుతుండగానే ఉద్యోగానికి రమ్మంటారు. మీరు ఒక వెలుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి. వివాహం అవుతుంది. వివాహం కావాల్సినటువంటి వాళ్లకు
సంతానం కావాల్సినటువంటి వాళ్ళకు సంతానం, ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం. మరి ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏ పనుల్లో ఉండినా, ఏ పదవుల్లో ఉండినా, ఎటువంటి ఇదిగా ఉండినా అందరికీ అద్భుతమే, అన్నీ యోగాలే. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైతే ఇంకా తిరుగే లేదు, వాళ్ళదే రాజ్యం. సీఎం కూడా వీళ్ళు ఏమి చెబితే అదే వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ధనలాభం మామూలుగా లేదండోయ్, అత్యద్భుతముగా ఉన్నది. అలాగే ఐఏఎస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు పదవులు, ఇంకా పై పదవులు రావటం, దానికంటే కూడా ఉన్నతమైనటువంటి దీనికి వెళ్ళటం జరుగుతుంది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు రావటము, సీరియల్స్ వాటిల్లో నటించేటువంటి వాళ్లకు కూడా మంచి పేరు ప్రతిష్టలు రావటం జరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకోవడం ఈ రాశి వాళ్ళు అత్యద్భుతముగా ఉంది. లోన్లు కూడా మీరు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లోన్లు అవలీలగా రావటం అనేది జరుగుతుంది. ఇంతవరకు మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, లోన్లు రావటం లేదు, మాకు ఇది లేదు అది లేదు అని అనుకునేటువంటి వాళ్లకు కూడా యోగము బాగుంటే అన్నీ వస్తాయి, యోగము బాగలేకపోతే ఏది రాదు, అంతే చూడండి. కానీ మీకు చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా మీకు విజయం కలుగుతుంది అని తెలియజేస్తూ జయం.